చనిపోవడం చాలా చాలా బాధాకరం అండి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను తన గొప్ప కవిత్వంతో ఒక వాళ్ళ మనోభావాలను, వాళ్ళ గుండెలందరినీ కూడా ఒక్కటిగా చేసిన వ్యక్తి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాట ఏదైతే రాశారో అది నిజంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తెలంగాణ విముక్తి పోరాటం వైపు కదిలించింది. అది ఈరోజు తెలంగాణ గీతమైంది. ప్రతి విద్యార్థి మరి పాఠశాలల్లో పాడుకునే విధంగా మరి రాసిన ఒక గొప్ప కవి అందశ్రీ గారు. నిజానికి స్కూలుకు పోకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఒక గొప్ప కవిగా మారడం అనేది నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం ప్రపంచ చరిత్రలో. సో అలాంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి రాబోయే రోజుల్లో అందశ్రీ గారు ఏ ఆశయాల కోసం అయితే బతికారో, ఏ ఆశయాల కోసం అయితే తన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఆ అక్షరాలనే ఆయుధాలుగా ఈ ప్రపంచంలో ఉండే వెనుకబాటుతనం, పేదరికం మీద సంధించారో ఆ భావాల కోసం నిరంతరం కూడా భారత రాష్ట్ర సమితి పోరాడుతుంది. తప్పకుండా అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి కళలను నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం.